భయపడిపోయి పారిపోతా ఉన్నాడని చెప్పి ఒక పేపర్లో రాయటం జరిగింది. మీటింగ్ లో ముగ్గురు ఉన్నాం, నేను, మా పెద్ద ఆయన, పార్టీ పెద్ద ఒక ఆయన. ఈ ముగ్గురు నుంచి పార్టీకి ఏ విధంగా దాని ఒక సందేశం బయటికి పేపర్ వచ్చిందంటే, పార్టీ క్యాండిడేట్ ఇవాళ మీ అందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ దేశంలోనే అత్యంత ధనవంతుడు. మరి అలాంటి వాడు ఎదుర్కొంటున్నానికి మనం సాయశక్తులా కృషి చేయాలి, దాని ఆలోచన విధానం చేయాలి. అది చేయలేక మన పార్టీలో పెద్దలు ఏం చేశారంటే, ఏ విధంగా నన్ను కుంగదీయాలి, ఏ విధంగా నన్ను వాళ్ళు మానసికంగా వేదన గురి చేయాలనే ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది. ఇది నేను ఈ రోజు మీ అందరి ముందు చెప్పిన, ఎప్పుడు కూడా చెప్పాలి, ఎప్పుడు కూడా మానసికంగా నన్ను చాలా కుంగదీశారు. ఒక పార్లమెంట్ క్యాండిడేట్ మెంబర్ గా నన్ను పోటీ చేయమని మరి అధినాయకుడు చెప్పిన తర్వాత వీళ్ళు మానసికంగా ఏదో విధంగా ఈ క్యాండిడేట్ నుంచి నేను పారిపోవాలి అనే విధంగా నన్ను మానసికంగా కుంగదీశారు. ఓ పక్కన నేను అవతల క్యాండిడేట్ తో పోరాడాలా, ఈ పక్కన వీళ్ళని బాధను తట్టుకోవాలా. ఇది మీ అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎంత మానసికంగా కుంగిపోయానో మీ అందరూ కూడా తెలియదు. ఒక పేపర్లో వచ్చి మీరు చూసుకుంటారు, పోటీ చేయడానికి భయపడుతున్నారని చెప్పి. అది ఎవరు ఇచ్చారంటే మన పార్టీలోని పెద్దలు ఇచ్చారు. ఎవరు నాతో మాట్లాడిన వ్యక్తి ఇచ్చాడు. మరుసటి రోజు వెళ్ళి నేను అడిగా, ఏమండి ఏ విధంగా వచ్చింది, మా ముగ్గురే కదా మాట్లాడాం, ఏ విధంగా వచ్చింది బయటికి ఇది అని. నువ్వే ఇచ్చి ఉండవు, నీకు అనుకూలంగా రాశారు కాబట్టి ఆయన. అంటే పార్టీ భయపడుతున్నాడంటే అది అనుకోవా నాకు? చెప్పండి, మీరు చెప్పండి. ఏమంటే ఇది ఎవరు ఈ పేపర్లో రాసిన వ్యక్తి గురించి గుంటూరు పట్టణంలో అందరికీ తెలుసు. ఎవరు రాపించారో అది మీ మనిషి, మీరు రాపించారు, కావాలని రాపించారు. పోటీ అవతలతో ఏ విధంగా పోరాడాలో అది చెప్పకుండా ఈ విధంగా మీరు రాపించడం బాగా కాదంటే, పక్కన ఇంకో ఆయన అన్నాడు, ఎవరు రాపించారు పేరు చెప్పు అన్నాడు. మీ అందరికీ తెలుసు ఆ పేరు, నేను నా నోట్లో చెప్పించాల్సిన అవసరం లేదు, మీ అందరూ కూడా తెలుసు. అప్పుడే అర్థమైపోయింది, వీళ్ళు మనల్ని బలి చేయడానికి దించారు. మనల్ని ఏ విధంగా కుంగదీసి చివరికి ఇంకో ఆయన ఉన్నట్టు మన నియోజకవర్గంలో ఒక ఆయన వాళ్ళ బామ్మని తీసుకొచ్చి పోటీ చేయాలని పార్టిసిపేట్ చేసి చివరికి ఆ స్థాయికి దిగిపోయాడు. అంటే ఒక అవసర పార్టీ వ్యక్తిలో పోరాటం చేయడానికి కావాల్సిన ఆయుధాలు అధికారులు సమకూర్చడం, కుంగదీసి ఏ విధంగా మనిషిని చావగొట్టడంలో ఆ విధంగా ప్రయత్నం చేశారు. ఒకటి. రెండవది, ఇవాళ మీరు ఎందుకుంటారు, ఎలక్షన్స్ లో ఖర్చుతో కూడిన సమస్య. గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఒక పొన్నూరు తప్ప అన్ని నియోజకవర్గాల్లో పార్టీ డబ్బులు ఇచ్చింది క్యాండిడేట్స్కి, బాగానే ఉంది, సంతోషం. కానీ డబ్బులు ఇస్తూ ఆ వ్యక్తులు ఏం చెప్పారు తెలుసా, మీరు కాపులు డబ్బులు ఇవ్వద్దు, కాపులు ఓట్లు వేయరు, కాపులు డబ్బులు ఇవ్వద్దని చెప్పించారు. ఇది ఎక్కడ విషయం? మీ అందరికీ ఆశ్చర్యమైన విషయం అనేది. ఎవరైనా సరే డబ్బులు ఇస్తాం మనం, పార్టీ అందరికీ అందరి చోట్ల ఇస్తారు, అన్ని వర్గాలకి ఇస్తాం. కానీ ఒక పర్టికులర్ వర్గానికి మీరు డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళు ఓట్లు వేయరు మనకి ఏం చెప్పించారు. అంటే మనం ఇస్తే కనీసం 100 పార్టీలు వస్తాయి, అది కూడా వద్దు మాకు అని చెప్పి ఫార్వర్డ్ చేసిన వ్యక్తులు ఈ పార్టీలో పెద్ద తలకాయలుగా వ్యవహరిస్తా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే అవతల మనుషులంటే చాలా చులకన. వాళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి, కానీ యువతల మనుషులంటే చాలా చులకన. నీకు పోటీ చేసి అంత డబ్బులు అది దగ్గర అన్నాడు ఇంకొక పెద్ద ఆయన. చూడండి, అంటే ఎంత అహంకారంతో నడిచారు మీ అందరూ కూడా గుర్తు చేస్తారు. ఇలాంటి వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు ఈ పార్టీలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ ఏ ధైర్యంతో మనందరం కూడా ఇలాంటి వ్యక్తులు వాళ్ళ అయిష్టాలతో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉన్న పార్టీలో మనం ఏ విధంగా కొనసాగలుగుతామని మేము అందరం కూడా అడుగుతాం. వాళ్ళ అయిష్టాలతో వాళ్ళకి కావాల్సిన మనుషులు పార్టీతో కింద ప్రజలతో సమాజంతో సంబంధం లేదు. సమాజంలో ఒక గుడ్ విల్, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎవరిని ప్రమోట్ చేయాలంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. కింద మనందరం కష్టపడతానే ఉండాలి, ఆఖరికి వచ్చి ఎవరికైనా ఆ మనుషులు ముందుకు తీసుకొచ్చుకోవాలి. ఏ విధంగా కొనసాగలుగుతాం? ఈ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలని నేనైతే నిర్ణయించుకున్నానని చెప్పి మీతో పాటు మేమందరం కూడా అందరూ కూడా